భారతదేశ రైల్వే చరిత్రలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. దేశంలోని ఒక ముఖ్యమైన ప్రాంతం నుండి మరొక ముఖ్యమైన ప్రాంతానికి అతి తొందరగా చేరుకోవడానికి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. రాను రాను ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ల యొక్క సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. నిన్న 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని ప్రారంభించగా మొత్తం ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క సంఖ్య భారతదేశంలో 51కి చేరుకుంది. దేశంలో 40 రూట్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క సేవలు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే ఢిల్లీ ప్రాంతానికి దేశ నలుమూలల నుండి 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే కేవలం సిట్టింగ్ మాత్రమే అందుబాటులో ఉంటుండే. ఇక మీదట రాను రాను ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కూడా కీలకమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. మరో 4 నెలల్లో 4 స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టబోతున్నాయి. ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లని రాజధాని ఎక్స్ప్రెస్ స్థానంలో రీప్లేస్మెంట్ అనేది చేసి దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రయాణించే స్థానంలో ఈ రైళ్లని రీప్లేస్మెంట్ అనేది చేయనున్నారు. దీనివల్ల ఈ రైలు యొక్క వేగం అనేది 130 కిలోమీటర్లకి తగ్గకుండా ఢిల్లీ రాజధానికి చేరుకోవచ్చు. ఇంకా స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లే కాకుండా మెట్రో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. 2024 సంవత్సరంలోనే 2 ముఖ్యమైన సిటీస్ మధ్యలో దూరం అనేది 100 నుంచి 150 కిలోమీటర్ల మధ్యలో ఉంటే ఆ 2 ప్రాంతాల మధ్యలో వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ లని నడపబోతున్నారు. ఈ రైళ్లలో సిట్టింగ్ అనేది మెట్రో రైళ్లకి ఎలాగైతే ఉంటుందో అలాగే దీంట్లో కూడా ఉంటాయి. కేవలం 5-6 కోచెస్ తోటి అందుబాటులోకి వచ్చే ఈ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా త్వరలోనే ప్రజల ముందుకి రానున్నాయి. అలాగే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగానే మరో రైలు అనేది భారతీయ పట్టాల మీద పరుగులు పెడుతుంది. అదే వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి ఏవైతే ఫ్యూచర్స్ అనేవి ఉంటాయో దీనికి అలాంటి ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి. ఈ ట్రైన్ మొత్తం నాన్ ఏసీ టెక్నాలజీ తోటి అందుబాటులోకి వచ్చింది. దీన్ని కూడా పుష్పుల్ టెక్నాలజీ తోటి అభివృద్ధి చేయడం జరిగింది. వీటి యొక్క వేగం అనేది 130 కిలోమీటర్లుగా ఉంటుంది. కేవలం 9 నుంచి 10 సెకండ్లోనే ఈ రైలు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. పుష్పుల్ టెక్నాలజీ తోటి అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి ఇప్పుడు దేశం మీద 2 ప్రయాణిస్తున్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్ గుండా కూడా ఒక ట్రైన్ ప్రయాణిస్తుంది. 2024 సంవత్సరంలోనే మరికొన్ని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి భారతీయ పట్టాల మీద పరుగులు పెడతాయి. ఇవన్నీ చూసుకుంటే రైల్వే తనను అప్డేట్ చేసుకుంటూ ప్రజలకి కొత్త రకమైన ప్రయాణాన్ని అందించబోతుంది. ఇంకా మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వందే భారత్ రైళ్ల యొక్క విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 7 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు మొత్తం చుట్టేశాయని చెప్పుకోవచ్చు. ఈ 7 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒకటి ఉదయం పూట విశాఖపట్నం నుండి స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్ కి వచ్చే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి, అలాగే రెండవది మధ్యాహ్నం విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి రాత్రికి సికింద్రాబాద్ కి వచ్చే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి, ఇది నిన్న స్టార్ట్ అయింది. మూడవది వచ్చేసి విశాఖపట్నం నుండి పూరి మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది నిన్న అందుబాటులోకి వచ్చింది. ఇంకా నాలుగవది విజయవాడ చెన్నై, ఈ మధ్య కాలంలో అందుబాటులోకి వచ్చిన ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతుంది. అలాగే మరొక వందే భారత్ వచ్చేసి కలబుర్గి నుంచి బెంగళూరుకి ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ మీదుగా ప్రయాణం అనేది చేస్తుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఉంటుంది. అలాగే మరొక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి కాచిగూడ యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్ గుండానే ప్రయాణిస్తుంది. అలాగే మరొక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి 7వది తిరుపతి నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. మొత్తం 7 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు అనేవి ఆంధ్రప్రదేశ్ లో ప్రయాణం అనేవి చేస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి ఫుల్ ఆక్యుపెన్సీ అనేది ఇస్తున్నారు. మీరు చూపించే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల మీద ఇంట్రెస్టే మీకు 7 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి వచ్చేలాగా చేశాయని చెప్పుకోవచ్చు. రానున్న రోజులలో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల యొక్క సంఖ్య అనేది మరికొన్ని పెరుగుతాయి. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ నుంచి 4 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ఉదయం పూట అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ నిన్న ప్రారంభమైంది. అలాగే మరొక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి రెండవది సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం పూట 3 గంటల ప్రాంతంలో అందుబాటులో ఉంటుంది. ఇది కూడా విశాఖపట్నానికి ప్రయాణిస్తుంది. అలాగే మూడవ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి
ఉదయం పూట సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తిరుపతికి ప్రయాణం అనేది చేస్తుంది. అలాగే 4 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి కాచిగూడ నుంచి యశ్వంతపూర్ మధ్యలో అందుబాటులో ఉంది. ఈ 4 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు అనేవి ఇప్పుడు తెలంగాణకి అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లన్నీ కూడా ఫుల్ ఆక్యుపెంట్స్ తోటి ప్రయాణం అనేది చేస్తుంది. ఈ తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్ట్ చేసినప్పుడు కేవలం 8 కోచెస్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది ప్రయాణికుల సంఖ్య అనేది తీవ్రంగా ఉండడంతో దీన్ని 16 కోచెస్ కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో అందుబాటులోకి వచ్చిన 8 కోచెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటే దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. తెలంగాణ ప్రజలు కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడంతో వీటి యొక్క ఆక్యుపెన్సీ అనేది 100కి పైగా నమోదవుతుంది. దీని వల్లనే 4 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి ఇప్పుడు తెలంగాణ నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా తెలంగాణ నుంచి అందుబాటులోకి రావాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కి 2 రూట్లు అనేవి ఉన్నాయి. ఒక ట్రైన్ ఇటు కాజీపేట మీదుగా ఈ పెద్దపల్లి బల్లాష వరకు నడిపితే తెలంగాణని మరికొద్దిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కవర్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఈ మనుగురు భద్రాచలం రోడ్ నుండి సికింద్రాబాద్ కి లేదా తిరుపతికి ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని స్టార్ట్ చేస్తే తెలంగాణ నలువైపులా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి విస్తరించడం జరుగుతుంది. చూద్దాం, తొందరలోనే మరికొన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి భారతీయ పట్టాల మీద పరుగులు పెడతాయి. ఏది ఏమైనా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ల యొక్క సంఖ్య అనేది 50 దాటడం అనేది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు అనేవి 10 స్టార్ట్ అవడం, అలాగే వీటి యొక్క సంఖ్య అనేది 50కి చేరడం, కొత్తగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని ఎక్కడ ప్రారంభిస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.